కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. ఈ మూడు పార్టీలు అంతర్గతంగా కుమ్మక్కై పనిచేస్తున్నాయని, ఓట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవినీతి రహిత పాలన కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రామచంద్రరావు మాట్లాడారు. మీద హైదరాబాద్ నుంచి ఒకడు వచ్చాడు. ఇక్కడ ఆ రోజు అన్నాడు, నాకు 15 నిమిషాలు ఇవ్వండి, పోలీసులు పక్కకు ఉండి నేను మీ అందరిని చూసుకుంటాను చెప్పాడు. చెప్పాడా లేదా? నేనంటున్నాను, బిడ్డ నీకు 15 నిమిషాలు కావాలి, పోలీసులతో పోలీసులలో ఉన్న కూడా 15 సెకండ్లు నాకు కావాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన, నరేంద్ర మోదీ గారి ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టారు. ఇది కూడా తెలియని యొక్క రేవంత్ రెడ్డి గారు ముస్లిమే కాంగ్రెస్ ముస్లిం అంటున్నారే. ఈ రోజు మతన్వాది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతాను మిమ్మల్ని. ఏ మతాన్ని అయితే రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కింద ఈరోజు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు, విభేదాన్ని సృష్టిస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా. బీఆర్ఎస్ పార్టీకు కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు మజ్లిస్ పార్టీ కాపురం చేస్తుంది. కానీ గతంలో ఇదే మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ తో కాపురం చేసే విషయాన్ని మనం అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రెండు పార్టీలకు మధ్యవర్తిగా ఎంఐఎం పార్టీ, రేపు ఈ రెండు పార్టీలు కూడా కలిపేది ఎంఐఎంఏ. కాబట్టి ఎంఐఎం తోని బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ పార్టీలను జాగ్రత్త ఉండాలి.